చుక్కలు చూస్తాను చెప్తున్నా. నా జోలికి వస్తే, నా పిల్ల జోలికి వస్తే ఫోన్ చేసి మొత్తబరి మాటలే చెల్లె పత్తిత్తు కాదు. చూసుకుని ఏమైనా ఎందుకు ఆగు. మళ్ళీ 6 months లో కదంటున్నావు, మరి కొత్తది తీసుకోరి. ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా. పెళ్లి చేసుకోవాలి సుల్లిగా మీరు. నాకేం అవసరం, దెంగి పెళ్లి చేసుకో. అసలు దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా? సో గాయ్స్, నేనైతే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసిన. సో ఏంటి అంటే మొన్న రాత్రి వెళ్ళిన జిన్ను గారికి మూతబరి మాటలు మాట్లాడేసింది అనమాట ఫుల్. యాక్చువల్లీ కొట్టి చంపేద్దామనుకున్నా, అది ఆ సిచ్యువేషన్ కాలేదు. సో ఏం చేస్తా అంటే నేను వాళ్ళ అన్నవాళ్ళు ఉంటారు కదా, అదే వాళ్ళ జిన్ను వాళ్ళ అన్నవాళ్ళు. సో వాళ్ళ అన్నవాళ్ళు ఏం చేస్తా చూసి మాట్లాడతా. ఇంకోటి ఏంటి అంటే చాలా మూతబరి మాటలు ఫుల్ మాట్లాడేసి నయనతార కూడా. నయనతార అసలు నీకు ఏముంది, నీకు అసలు నీ ముఖానికి నీకేం అవసరం ఉంది, నీ ముఖానికి నీకు సెట్ కాదు, నువ్వు నా పిల్లతో మాట్లాడతావు ఏందే? పోనీ పోనీ చెల్లి అని చెప్పి చదివిస్తుంటే నువ్వేంది మూతబరి మాటలు మాట్లాడతావు? జిన్నుని చూసుకోనా, మీ అన్నవాళ్ళని చూసుకోనా? ఎవరు చూసుకొని ఎవరు ఎంత ఎగిరినా కానీ ఏడికి రావాలి ఆడికి రావాలి, అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడాలి వాళ్ళతో చూసి మాట్లాడండి, అర్థమవుతుందా? ఇప్పుడు పోయిన తర్వాత చుక్కలు చూపిస్తా లోపలికి పోయిన తర్వాత. వాళ్ళ అన్న వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా, చూద్దాం ఏం మాట్లాడతారో ఏం మాట్లాడతారో. చూసినాక అప్పుడు వాళ్ళ అన్న వాళ్ళ మూతబరి చూద్దాము, దీని మూతబరి చూద్దాం ఎంత ఉంటుందో. ఎందుకంటే మూతబరి మాటలు వాళ్ళ అన్న వాళ్ళ ముంగనే మాట్లాడుతుంది తప్ప సోది మాటలు ఏం మాట్లాడరు. ఇంకా దానికి మించి సోది మాటలు ఏముండదు. ఇంకా తొక్కేస్తా కింద వేసి ఇప్పుడు బరాబర్ చెప్తున్నా, తొక్కి చంపేస్తా, ఫిక్స్ అయిపో. నయనతార నువ్వు మధ్యలో వస్తే నిన్ను కూడా మంచిగా ఉండదు చెప్పేస్తున్నా. ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి. ఇప్పుడు బరాబర్ వార్నింగ్ నయనతార నీకు కూడా ఇస్తున్నా. నీకు ఇప్పుడు దగ్గరికి వచ్చి కూడా బరాబర్ మంచి వార్నింగ్ ఇస్తా, గుర్తుపెట్టుకోది. కరెక్ట్ గట్టి వార్నింగ్ ఇస్తా, చుక్కలు చూస్తాను చెప్తున్నా. నా జోలికి వస్తే, నా పిల్ల జోలికి వస్తే సో లోపల పోయి వాళ్ళకి మాట్లాడతా, వాళ్ళతో వాళ్ళ బిహేవియర్ చూస్తా. ఏమైంది రాలే ఇంకా మీ అన్న వాళ్ళు? మొన్న మూతబరి మాటలు మాట్లాడారు కదా, పని పాట ఏం పని పాట ఏం లేదు. చెప్పు మీ అన్నేడి మూతబరి మాటలు మూతబరి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? మా అన్న ఎవరని అంటున్నా వీళ్ళన్నా కానీ మూతబరి మాటలు మాట్లాడుతున్నావు. కాదు నువ్వు మధ్యలో రాకు, దెంగే ఫస్ట్. అది నా చెల్లె, నువ్వు దాని మధ్యలోకి రాకు, అర్థమవుతుందా? నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర రావద్దని ఎందుకు రాదు? ఎందుకు వస్తుంది? నువ్వు చెల్లెని చూసినప్పుడు లేదా అన్నా నన్ను? అవునేను, ఎందుకు వస్తావే? నువ్వు అయినా 7 years లవర్ని పెట్టుకొని మరి మాటలు అయితే నాతో మాట్లాడద్దు, మాట్లాడే అవసరం కూడా లేదు, అర్థమవుతుందా? మాట్లాడే ఆన్సర్ ఉందా నీతోనా? చెప్పు, మాట్లాడు. ఏం మాట్లాడతావా? ఇప్పుడు నేను చెల్లెలు, సొంత చెల్లెలు అయి అవును మాట్లాడు, నాతో మాట్లాడు, ఆయనతో మాట్లాడద్దు. ఎట్లా మాట్లాడింది? నువ్వు మా గురించి ఒక జున్నక్క గురించి ఫోన్ చేసి ఫోన్ చేసి ఆమె ఫోన్ చేసి మాట్లాడాలంత నీకేముందే? అసలు నువ్వు అవకాదు ఇవన్నీ ఆమె అర్థమవుతుందా?
నన్ను చెల్లె కళ్ళు పెట్టి కూడా చూసి మాట్లాడి నువ్వు పెద్ద మాట్లాడే అవసరం కూడా నాకు లేదు, అర్థమవుతుంది. హలో అన్నా, ఈ సోనుగాడు ఊరికొచ్చి లొల్లి పెట్టుకుంటున్నా. రమ్మన్ రమ్మన్ అన్నవాళ్ళు సూపర్ కూడా చూద్దాం ఏం మాట్లాడతారు అన్నవాళ్ళు. హలో అన్న, ఈ సోనుగాడు ఊరికొచ్చి లొల్లి పెట్టుకుంటున్నా. వాళ్ళు ఉంటారని చెప్పి వచ్చిన వీళ్ళు. ఇగో మా రూమ్ లో ఉన్నా, ఊరికొస్తుండు. మీరు లేనన్ని రోజులు ఊరికి నైట్ వస్తుండు, లొల్లి పెట్టుకుంటుండు, కొడుతుండు, పోతుండు, మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. వస్తారు ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళు వచ్చి మస్తుగా మాట్లాడతారు. ఏముండదు మాట్లాడదు, మొత్తం చెల్లెకి సపోర్ట్ తప్ప ఏముండదు. అన్ని మొత్తం మాట్లాడే చెల్లె పత్తిత్తు కాదు. అంత రాత్రి ఎందుకు చేస్తారు? దిమాగ్ ఖరాబ్ చేయకుండా ఫస్ట్ నేను మాట్లాడడానికి ఆన్సర్ ఇచ్చి అరవకుండా మాట్లాడండి. అర్థమవుతుందా? మీరు వస్తే నేను కూడా వచ్చే మాట్లాడతా. నీకు నేను ఏం కాకపోవచ్చు, కానీ నీకు నైని చెల్లెలే కదా. అవును, మరి అడిగిన దానికి ఆన్సర్ ఇయ్యు. ఆన్సర్ ఇయ్యు. నా ఏం మాట్లాడిందో నీకు తెలుసా? అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాలి. గొంతు లేదు. నేను ఒకటి అడుగుతా. ఫస్ట్ మాట్లాడిందా ఏంద్రా పంచాయతీ నువ్వు ఎందుకు వస్తున్నావు? ఏం పంచాయతీ అనేది లేని టైంలో మేము తిరుగుతున్నాం బయట బయట నెల రోజుల నుంచి. మీరు ఉంటారు మధ్యాహ్నం వచ్చి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు మీ అన్న వాళ్ళు చూసుకుని బరాబర్ ఇప్పుడు కూడా వస్తాం. ఏమైనా ఎందుకు కొడుతున్నా? ఆగు. 6 months నాకేం అవసరం లేదు. నాకేం అవసరం లేదు. ఎందుకు చెప్తావు? అది ఏం మాట్లాడుతుంది మరి? నేను మాట్లాడతాను ఇట్లా మూతబరి మాట్లాడలేదు. ఫస్ట్ దానికి ఏం అవకాశం ఉందని ఫోన్ చేయడానికి. దానికి ఏం అవకాశం చెప్పేది ఏమైంది తెలుసా? మీరు లేరని నువ్వు చూస్తున్నావు లేదా నాకు ఫోన్ చేస్తున్నావు. నేను ఫోన్ లో నేను చెప్పే మాత్రం నీకు చెప్పిన అమ్మాయి నాకు ఎప్పుడో పరిచయం అన్న. ఎట్లా పరిచయం? ఎట్లా పరిచయం చెప్పు. నాకు కావాలి చెప్తే ఫస్ట్ స్టోరీ మొత్తం స్టోరీ నేను తర్వాత చెప్తాను నీకు. నేను మొన్న ఏమంటారు 3 days బ్యాక్ వచ్చి నేను పోయినా అన్న. ఆ పిల్లకి ఫోన్ చేసిన ఎందుకు చేస్తానన్నా? ఎందుకు చేస్తాను? నాన్నేం చూసుకుంటాను అన్న. నీకు వచ్చిన మెసేజ్ లో అది ఏ ఫోటో చూపిస్తాం కదా. ఇప్పటికి 2 రోజులు కాస్త నెల అయిందా? మీ అన్న ముందట ప్రూవ్ చేస్తే నీ ముఖం మీద పెట్టుకుంటావు. ఎందుకు ఫోన్ చేస్తారన్న మీరు? ఎందుకు ఫోన్ చేస్తారు? కరెక్ట్ లేదు. ఆ పిల్లవాళ్ళ ఇంట్లో బయటికి ఆ పిల్ల బయట తెలియదు పబ్లిక్ బాయ్ ఫ్రెండ్ అమ్మాయితో తిరగని చెప్తుందా? గర్ల్ ఫ్రెండ్ అబ్బాయితో అఫీషియల్ తమ్ముడు ఇంట్లో చెప్పింది కదా. నా కొడుకు చచ్చిపోయింది అని చెప్పింది కదా మమ్మీ కూడా. అవునే నేను మా ఇంట్లో కూడా చచ్చిపోయినా. పిల్ల మన సూసైడ్ తీసుకుని ఏం బీకి ఇప్పుడు ఉన్న బయట చూసిన ప్రూఫ్ చూసిన నేను పొయ్యేసి వచ్చిన బయటికి అమ్మాయి వదిలేసి ఆ పిల్లని రోడ్ల మీదకి ఎందుకు వదిలేస్తారన్నా? సిగ్గులేదు మంచిగా మాట్లాడినా అంటారా? సిగ్గులేదు ఆ పిల్ల గురించి అంటారా? ఆ పిల్ల గీ పిల్ల అని చెప్పి నేను ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో దీన్నే పెళ్లి చేసుకోలేను.
నాకు కొట్టి చేతులు నొప్పిస్తున్నారా దేనికన్నా సక్కలేంది అప్పుడెప్పుడో ఎప్పుడే 1 year బ్యాక్ ఒక దాంతో అన్నావు మళ్ళీ 6 months ఒక దాంతో అన్నావు మరి కొత్తది తీసుకోరి ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా. సరే ఎవడో చెప్పింది నమ్మి నన్ను వేరే వాళ్ళతో తిప్పిస్తున్నావు సిగ్గు లేకుండా నువ్వు మాటలు మంచిగా ఇగో నేను నిజంగా చెప్తున్నా అసలు ఆ పిల్లకి నిజంగా నేను తీసుకురావద్దు అనుకున్నా ఇప్పుడు చెప్తున్నా మీ వల్ల పిల్ల తీసుకొని వస్తా వచ్చిన తర్వాత చెప్తారా నన్ను కొట్టిన తిట్టిన మీరు అదే చెప్తారా నాకు లేదన్నా నేను చెప్తున్నా బరాబర్ జిన్ను కూడా చెప్తున్నా మీకు కూడా చెప్తున్నా పిల్లకి ఫోన్ ఎంత చెప్తారా చచ్చిపోయినా నాకు ఎవరు లేరన్నా మా మమ్మీ కూడా నన్ను వదిలేసింది అది కేవలము జిన్ను గురించి వదిలేసింది మా అమ్మ నేను కూడా లేనంట అందుకోసం వదిలేసాను నువ్వు చేసే లంగలే కదరా సరే ప్రూవ్ చేస్తా ఏ ఫోటోస్ అని ఏందన్నా అవన్నీ నాకు ఇప్పుడు మ్యాటర్ లేదు ఇంకెంత బాగా ఇప్పుడు నేను ఏం చేయాలా ఆ పిల్లని నేను నిన్ను సోషల్ మీడియా తీసుకురాలి బరాబర్ తీసుకొస్తే ఇప్పుడు ఆ పిల్లతో వీడియోలు కొట్టుకుంటాను నా వల్ల వాడికి కొంచెం ఎంతో కొంత ఫేమ్ వచ్చింది ఇంకో పిల్లతో యూజ్ చేసుకుందాం పెళ్లి చేసుకోవాలి అసలు దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా నేను ఎవరు చేసుకుంటారు చెప్పు ఎందుకు 7 years నుంచి నేను ఉన్నావు ఎందుకు 7 years ఇప్పుడు ఒకటి మాట్లాడడానికి వచ్చినా అప్పుడు ఎందుకు 7 years నుంచి చెప్పచ్చు ఫస్ట్ నాకు టైం పాస్ కొన్నాను ఆగు చెప్తా ఒక నిమిషం చెప్తాను ఆగు టైం పాస్ చెప్తాను ఆగన్నా ఏం చెప్తావు ఏం చెప్పాలని చెప్తాను టైం పాస్ ఆగు ఒక నిమిషం ఆగు ఈమె ఫోన్ చేసింది ఆ పిల్లకి ఇప్పుడు నాకు వచ్చేసి అవసరం లేదు ఆ పిల్లని తీసుకొని వస్తాను ఆ పిల్లని తీసుకొచ్చిన తర్వాత మాట్లాడతారా ఆ పిల్ల కూడా ఎవరు నేను తొక్కుతా ఎందుకు కొడతారన్నా ఏం చేయాలి మరి ఎందుకు కొడతారన్నా ఎందుకు కొడతారు చెప్పండి నేను చేసిన చేసేదానికి ధనం పెట్టావా నీకు పిల్లలు చేసినప్పుడు ఆ పిల్లలతోనే ఉండాలిరా ఇగో దీన్ని చేసుకోవాలి ఇష్టం కానీ నువ్వేం బిగుతున్నావు నేను చెప్పేది ఇప్పుడు మీరు ఏం తీసి ఒకటే చెప్తా జిన్ను దాని లైఫ్ దాన్ని చూసుకుని నా లైఫ్ నేను చూసుకుంటే ఆ పిల్లతో యూట్యూబ్ లో వీడియో చేస్తాను ఆ పిల్లతో యూట్యూబ్ లో వీడియో చేస్తాను బరాబర్ చేస్తా సోను జిన్ను ఆఫీసర్ నాకు కూడా కొంచెం ఉందన్న చేపించుకుంటా ఎందుకు లేవన్నా ఎందుకు దేనికి నేను ఏం చెప్పినా మీరు అప్పుడు ఏం మాట ఇచ్చారు కదన్నా మీరు ఎంత ఏం ఆగాగు అప్పుడు ఏమన్నావే మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఏమున్నా నీకు నాకు సంసారం అన్నా లేవా ఇప్పుడు ఇంకో పిల్లలు తీసుకొచ్చి పని చేసుకో ఇదే బెటర్ నీకు నాకేమొద్దు పిల్లొద్దు ఏమొద్దు ఏమొద్దు నీకు మీకు అమ్మాయి ఎవరొద్దు ఎవరొద్దు నీకు ఎవరితో పరిస్థితి దాంతో తిరుగు ఇన్స్టా ఉండదు ఫార్వర్డ్ ఎవరితో మెసేజ్ చేస్తుంది దానికి తిరుగుతా నేను అమ్మాయిని తిట్టొద్దు అనుకుంటా కానీ నాకు నిజాలు తిరుగుతుంది కానీ అమ్మాయి సెన్స్ లేదు ఈ పిల్లతో నువ్వు వీడియోలు చేస్తావు ఈ పిల్లలు ఉందని తెలుసు ప్రపంచం అంతా తెలుసు మెయిన్ తెలుసు వీడియో తెలుసు అంతా తెలుసు సిగ్గు నీతో జరుగుతుందా చెప్తే ఎందుకు తిరుగుతుంది నేను వీడియో సోను జిన్నులో బరాబర్ వీడియో చేస్తా అవన్నీ ఎందుకు చేయాలన్నా ఎందుకు చేయాలి ఎప్పుడు నేను చేయాలి ఏం చేస్తాను చూడన్నా మీరు చేయలేదు మాట్లాడకూడదు సరే అన్న ఓన్ ఉద్దేశం చచ్చిపోయిన పెట్టుకొని ప్రపంచం అంతా వీడియోలు వేసుకుంటా
ఎంత కామన్ సెన్స్ లేదు, అవడలేదు. ఆ పిల్లతోనే రేపు తీసుకొచ్చి ఆ పిల్లని తీసుకురా ఫస్ట్. తీసుకొచ్చి మాట్లాడతాం. ఇంకోసారి నేను లేకుండా ఇంటికి వచ్చా కొంచెం తొక్కుతాయి మనం ఏంటి ఏం చెప్పాలి అడుగు పెట్టావు రాణి ఒకసారి అవసరం లేదు వదిలేయి.